కాళేశ్వరం పర్యటనతో మైలేజ్ వస్తుందా లేకుంటే మరింత భద్రం అవుతామా? ఈ అసెంబ్లీ సెషన్ టైంలో వెళ్తే ఫలితం ఎంత? తెర మీద మరోసారి తెర మీదకు బీఆర్ఎస్ ప్రాజెక్ట్ సందర్శన ప్లాన్ అంటూ ఒకరు చూస్తాం. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ పోతే అక్కడ ఏం జరిగింది? మీయే కదా పొరపాట్లు, మీరు చేసినట్టు నాసిరకం కన్స్ట్రక్షన్ వల్లే కదా ఈరోజు అట్లా తయారైంది మేడిగడ్డ అన్నారం సుందిలా. మీరు పోయి ఇంకా పీక్తారా? సిగ్గుండాలి, పోవడానికైనా సిగ్గుండాలి కదా. అంతకుడే పోయి నివాళి అర్పించినట్టుంది ఆ శవానికి. ఎవడైతే ఆ మా మేడిగడ్డ అనే శవం ఏదైతుందో దానికి ఎవరైతే చంపిరో దాన్ని ఎవరైతే మన బీఆర్ఎస్ పట్టిందో అదే వెళ్ళి నివాళి అర్పించినట్టుంది తప్ప వేరే ఉద్దేశం కనబడుతుంది అక్కడ. బీఆర్ఎస్ పార్టీ మరోసారి కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లే ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తున్నది. అయితే ఈ టైంలో ప్రాజెక్ట్ సందర్శించే మైలేజ్ వస్తుందా లేకుంటే మరింత బదులు అవుతామా అని పునరాలోచనలో పడింది. ఏమీ లేదు, మీకు మీరు గో తీసుకొని తవ్వుకున్నట్టే ఉంటుంది తప్ప వేరే ఉండదు. ఈ అసెంబ్లీ సెషన్లో వెళ్తే ప్రజలకు ప్రాజెక్టు ఘనత గురించి వివరించవచ్చని, తద్వారా ప్రభుత్వ విమర్శలకు చెక్ పెట్టవచ్చని పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. గత అసెంబ్లీ సెషన్లో వెళ్ళినప్పటికీ ఆశించిన మేర మైలేజ్ రాలేదని లోక్సభ ఫలితాలు స్పష్టం చేశాయి. ఇప్పుడు మరోసారి పర్యటించి ప్రాజెక్ట్ నిండుకుండలా ఉండడం బీఆర్ఎస్ ఘనతే అని చెప్పేందుకు రెడీ అవుతున్నది. అయితే పార్టీ బృందం సందర్శనకు వెళ్తుందా లేదా అనేది మాత్రం త్వరలోనే క్లారిటీ వస్తుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. వర్షాలు సమృద్ధిగా పడుతుండడం, గోదావరికి భారీగా వరద నీరు వస్తుండటంతో కాళేశ్వరం నిండుకుండలా మారింది. మేడిగడ్డ అన్నారం ప్రాజెక్టులు సైతం జలకళ సంతరించుకున్నాయి. దీనికి కారణం బీఆర్ఎస్ పార్టీ అని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఏముండదు, అంత ఉత్తదే కథ, ఇది ఉత్తదే. వీళ్ళు డబ్బా కొట్టుకోవడమే సరిపోతుంది తప్ప వేరే ఏముండదు.